హాయ్ ఫ్రెండ్స్, చూడండి గుత్తొంకాయ కర్రీ. ఫస్ట్ నూనె వేడెక్కిన తర్వాత గింజలు, ఎర్రగడ్డ, కరివేపాకు వేసి ఎర్రగా వేగేంత వరకు మగ్గనియాలి. చూడండి ఇలా ఎర్రగా వేగిన తర్వాత టమోటాలు, పసుపు, ఉప్పు, చూడండి ఇలా కొద్దిగా కొత్తిమీర వేసుకొని మగ్గేంత వరకు మూత పెట్టుకోవాలా. టమాటో మగ్గే లోపల చూడండి ఇలా వంకాయలన్నీ ముక్కలు ముక్కలుగా కోసి ఉప్పు నీళ్ళలో పెట్టా. చూడండి ఇలా చేసుకొని గుత్తొంకాయ కర్రీకి ఉప్పు నీళ్ళలో పెట్టుకుంటే కమిలిపోకుండా ఉంటాయి. దీనికి ఏం పుచ్చు లేదు, కాంటే మచ్చ వచ్చిందని చెప్పి పక్కకు తీసేసా. ఈ మసాలా చూడండి గుత్తొంకాయకి నేనేం గట్టిగా కొట్టి మసాలా గుత్తొంకాయలలో పెట్టాను, ఎందుకంటే మళ్ళీ పక్కకి వెళ్ళిపోతుందని చెప్పేసి ఇలాగే కొడతాను. టమోటాలు మగ్గిన తర్వాత టమోటాలలో వేస్తాయి మసాలా. ఈ మసాలాకు వచ్చేసి ఏమేమి వేసానంటే మిరపకాయలు, ధనియాలు, కొద్దిగా చెక్క, లవంగం, కొద్దిగా జీలకర్ర, చింతపండు, అలాగే కొబ్బరి, అల్లం, తెల్లగడ్డ వేసి కొద్దిగా వాటర్ వేసి మెత్తగా మసాలా పట్టా. చూడండి కొద్దిగా శనగపప్పులు కూడా వేయించా. మసాలా కొట్టేటప్పుడు పసుపు, ఉప్పు కూడా యాడ్ చేస్తా దీంతో. చూడండి ఎలా మగ్గిపోతుంది. ఇదంతా మెత్తగా అయ్యేంతవరకు మగ్గబెట్టుకోవాలి. చూడండి ఇలా బాగా మగ్గిపోయిన తర్వాత టమోటాన్ని పప్పు గుత్తితో ఇలా అనుకోవాలా. చూడండి ఇలా పప్పు గుత్తితో అంతా ఎనుకున్న తర్వాత ఇలా మగ్గిపోయింది. మసాలా అంతా దాంతోకి యాడ్ చేస్తాయి. ఇప్పుడు చూడండి మసాలా అంతా యాడ్ చేసి ఇదంతా బాగా మగ్గిన తర్వాత ఇవన్నీ దాంతో వేసేస్తా. చూడండి రెండుసేపు సిమ్లో పెట్టుకొని మంట ఇలా లో ఫ్లేమ్లో మూత పెట్టుకుంటే మగ్గుతుంది. మళ్ళీ వాటర్ యాడ్ చేసుకోవచ్చు. హాయ్ ఫ్రెండ్స్, చూడండి తర్వాత నీళ్ళు పోసేసి ఇలా గుత్తొంకాయ కర్రీ బాగా మగ్గిన తర్వాత చూడండి ఎంత బాగా రెడీ అయిపోయిందో. మా గుత్తొంకాయ కర్రీ నచ్చినట్లయితే ఒక లైక్ ప్లీజ్, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. చూడండి పూరీ లేక అని చెప్పి కొద్దిగా పులుసు ఉన్నచ్చా. చూడండి ఎంత బాగుందో కర్రీ. ఇలా గుత్తొంకాయ కర్రీ ఎంతమందికి ఇష్టం? నచ్చితే లైక్ కొట్టండి. కొద్దిగా కొత్తిమీర వేసుకొని ఇంకా ఆఫ్ చేసుకోవడమే. సూపర్గా ఉండే గుత్తొంకాయ కర్రీ. నచ్చితే లైక్.